అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పీని. పవన్ కళ్యాణ్ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద, హైందవ ధర్మం మీద అడ్డు అదుపు లేకుండా, ఇందలా మందలా లేకుండా ఎప్పటికప్పుడు విరుచుకుపడేటువంటి ప్రకాష్ రాజ్ ఓ గొప్ప ఘనకార్యం చేశాడు. అంటే చెడు వ్యక్తులను వెనకేసుకొని వస్తూ వాళ్ళకి సమయాన్ని కేటాయిస్తూ ఒక పథకం ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని మరింత టార్గెట్ చేస్తూ ముందుండేటువంటి ప్రకాష్ రాజ్ విలక్షణ నటుడు ఒక గొప్ప ఘనకార్యం చేశాడు. అదేందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, నటుడు ప్రకాష్ రాజుకు భూ ఆక్రమణల నోటీసు. ఇది ఏదో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలోనో, తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంటే కూటమికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలోనో వచ్చింది కాదు. ఇది పూర్తి స్థాయిలో సాక్షిలో వచ్చింది. కాబట్టి చూసుకోండి, మీరు కొట్టినా కూడా ఇది ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ చూడండి, సాక్షి.com. నటుడు ప్రకాష్ రాజుకు భూ ఆక్రమణ నోటీసు. ఇదిగోండి ఆయన ఫోటో. ఇక్కడ చూడండి, కేరళలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వాగమన్లోని వరాట్టుమిడులో రెవెన్యూ అధికారులు భారీ ఆక్రమణలను తొలగించారు. ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్న 10 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఎక్కడ వరకు బానే ఉంది. కేరళలో జరిగినటువంటి అవినీతి ఆక్రమణలను పూర్తిగా భారీ బందోబస్తు రెవెన్యూ అధికారులు తొలగించారు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించినట్లయితే సరే ఇదంతా ఓకే. వరాట్టుమిడు తహసీల్దార్ జోజో వి సెబాస్టియన్, భూసేకరణ తహసీల్దార్ ఆర్ హరీందర్నాథ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సభ్యుడు ఎస్ రాజకుమార్, ల్యాండ్ ప్రొటెక్షన్ ఫోర్స్ సభ్యుడు శశికుమార్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. అయితే మరి ప్రకాష్ గారు ఏం గొప్ప పని చేశాడు ఇప్పుడు చూడండి. ఇక్కడ చూడండి, ఇదే ప్రాంతంలో నటుడు ప్రకాష్ రాజుకు కూడా కొంత సొంత భూమి, పట్టా భూమి ఉంది. అయితే ఆయన భూమికి ఆనుకొని ఉన్న కొంత భూమికి సరైన పట్టాలు లేవని వరాట్టుమిడు తహసీల్దార్ తెలిపారు. ప్రకాష్ రాజ్ సమక్షంలో ఆ భూమిని సర్వే చేసి సరిహద్దులను గుర్తించేందుకు నోటీసులు జారీ చేశారు. చేసినా కూడా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడం వల్ల ఆయన దానికి ప్రతిస్పందించలేదు. మరి ఆయన మంచి మంచి మాటలు చెప్తాడు, ఎప్పటికప్పుడు హైందవ ధర్మం మీద పడిపోతాడు, అరాచకులని రౌడీలని దౌర్జన్యం చేసే వాళ్ళని వెనకేసుకొని వస్తాడు, వాళ్ళ కోసం ట్వీట్ చేస్తాడు, జస్ట్ ఆస్కింగ్ అంటాడు. మరి దీనికి సమాధానం చెప్పగలడా? మరి పోనీ ఇది కల్పితమైనటువంటి ప్రచారం అనుకుందాం, కల్పితమైన ప్రసారం అనుకుందాం. వచ్చింది ఎందులో? సాక్షిలో వచ్చింది. ఈయన వరాట్టుమిడులోని ఏది చూడండి, ఇదిగోండి, ఇదే ప్రాంతంలో నటుడు ప్రకాష్ రాజుకు కూడా కొంత సొంత భూమి, పట్టా భూమి ఉంది. అయితే ఆయన భూమికి ఆనుకుని ఉన్న కొంత భూమికి సరైన పట్టాలు లేవని వరాట్టుమిడు తహసీల్దార్ తెలిపారు. మరి ప్రకాష్ రాజునే పిలిపించి ఆ సర్వే నెంబర్లు ఎతికి ఎంతవరకు జాగా వస్తుంది, ఎంతవరకు మీ పరిధి ఉంది, ఎంతవరకు ఫెన్సింగ్ ఉంది అని చెప్దాం అనుకుంటే ఆయన ఫోను స్పందించడం లేదు. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతూ ఉంటాడు పద్ధతి లేకుండా. మరి నేను అడిగేది ఒకటే, నీతులు చెప్పే ప్రకాష్ రాజు ఇలాంటి గోతులు కూడా తవ్వాడు అన్నది మీరు తెలుసుకోవాలి. మరి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయం గురించి మాట్లాడే వ్యక్తి, హైందవ ధర్మం గురించి ఎగసపడేటువంటి వ్యక్తి, అరాచక శక్తుల్ని ముందుకు దోసేటువంటి వ్యక్తి, మరి సమయం సందర్భం లేకుండా ట్వీట్లు చేసేటువంటి వ్యక్తి ఈ పాడు పని చెయ్యొచ్చా అని ఈరోజు ప్రజలు అడుగుతున్నారు. ఇది కేవలం సాక్షి మీడియాలో వచ్చింది. మరి ఆయనని అభిమానించే, ఆయనని ఆరాధించే సాక్షి మీడియా, సోషల్ మీడియాలో కూడా ఈరోజు ఈ చక్కర్లు కొడుతుంది. మరి దీనికి ఆయన ఏం సమాధానం చెప్తాడో చూడాలి. మరి ఖచ్చితంగా ఇదైతే అపోహ కాదు, ఇదైతే కల్పన కాదు, కల్పిత కథ కాదు, ఒరిజినల్గా జరిగినటువంటి ఒక సమస్య. ఏదైతే భూమి ఉందో ఆ భూమికి కొంత పట్టా ఉంది, మిగతా భూమిని గురువు గారు ఆక్రమించుకున్నారు. మరి విలన్ సినిమాలు చేసి విలనిజం పండించి విలన్గా ఆయనే మారిపోయి ఈరోజు ఆస్తులు మొత్తాన్ని అంటే ఏరియా వాళ్ళ పేరు మీద లేదా అంటే గవర్నమెంట్ ఉండేటువంటి ఆస్తుల్ని లాక్కొని వాటిని చేసినటువంటి ఈ కబ్జాని ఏమనాలి? దీనికి ఆయన ఏం సమాధానం చెప్తాడో చూడాలి. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. వాళ్ళకి ఖచ్చితంగా సరెండర్ అవ్వాలి. సర్వే నెంబర్ల సాక్షిగా ఆ తహసీల్దార్ గారు మిగతా వాళ్ళు కూడా ఆ సర్వే నెంబర్లు చూస్తారంటే ఎక్కడి వరకు ఉందో ఆయనే చూపించాలా. మిగతాది ఆక్రమించుకుంటే ఖచ్చితంగా చట్టపరంగా శిక్ష అనుభవించాలని ఎవరైనా కోరుకుంటారు. కాబట్టి ప్రకాష్ రాజ్ గారు దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు వచ్చి ఎప్పుడు మామూలుగా ఫోన్ స్విచ్ ఆన్ చేస్తారు, ఎప్పుడు వాళ్ళకి మీరు అందుబాటులోకి వస్తారు, ఎప్పుడు మరి కేరళలో ఉండేటువంటి పొలం దగ్గరికి వెళ్తారు, ఎప్పుడు మరి ఆ పరిస్థితులు వాళ్ళ ముందు వివరిస్తారు అని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఇది ఖచ్చితమైనటువంటి ప్రభుత్వం చేపట్టినటువంటి విధానంలో భాగంగా వచ్చినటువంటి అసలైన నిజం భూ ఆక్రమణ. ఎవరైతే చేశారో ప్రకాష్ రాజ్ ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కిరా కార్పీని.